సో నీ విషయం అంటే ఇప్పుడు మనం రాజకీయాలు పక్కన పెడదాం కొద్దిసేపు. నీకు చదువు అయిపోగానే ఉద్యోగం రాలేదు అని అంటున్నావు. మరి అప్పుడే రావచ్చు హైదరాబాద్ కి. మరి పెళ్ళయి పిల్లలు పుట్టాక ఎందుకు వచ్చినావు? నేను హైదరాబాద్ కి వచ్చి 35 years. అంటే పెళ్ళి అవ్వక ముందుకే రావచ్చు కదా. అప్పుడు పెళ్లి చేసుకొని అప్పుడు ఒక పాప, ఆ పాపను తీసుకొని ఇక్కడికి వచ్చిన. ఆ తర్వాత 3 కొడుకులు. 3 కొడుకులు, 4 పిల్లలు. 4 పిల్లలు. నాది లవ్ మ్యారేజ్ బేబీ. సేమ్ క్యాస్ట్. అవును, నేను కూడా విన్నా. నీ లవ్ స్టోరీ ఒకసారి మళ్ళీ చెప్తావా? మళ్ళా నా భార్య నైస్ అండ్ నైస్ లేడీ బేబీ. ఇది కావాలి అని ఎన్నడూ అడగల. తెచ్చింది తిన్నది, ఇచ్చింది తొడిగింది. ఇది కావాలని అడగలే. అవసరం అనుకుంటే ఉపాసం కూడా ఉంది. నైస్ లేడీ మై వైఫ్. మరి కొంతమందికి నువ్వు ఫస్ట్ ఒక లవ్ స్టోరీ చెప్పినావు, కుర్చీ మడత పెట్టే లవ్ స్టోరీ ఫస్ట్ చెప్పినావు మన రెడ్ టీవీకి. తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చినాక వేరే స్టోరీ ఏదో బ్లేడ్ పెట్టి కోసం స్టోరీ చెప్పినావు. మొత్తం నీ లవ్ లో ఎన్ని స్టోరీలు ఉన్నాయి నీ లైఫ్ మొత్తంలో? ఒకటి బాధినమ్మా, నాకు 3 బామర్దులు. నా చిన్న బామర్ది యూసుఫ్ గాడు నన్ను చంపేయమని ప్రెక్షేసుకొచ్చాడని 10 లక్షలు 4 పిల్లలకి ఇచ్చిండు. అయితే ఎవడైతే డబ్బులు తీసుకున్నాడో వాడు అన్న నా క్లాస్మేట్. నేను అప్పుడు కూరగాయలు అమ్మేది వరంగల్ మార్కెట్ లో. హన్మకొండ కదా? వరంగల్ హన్మకొండ. వచ్చి నాకు చెప్పిండు, పాషాబాయికి ఇట్లా సంగతి అన్నాడు. నువ్వు నాకు చెప్పిన సంగతి తెలియదు. చాయ్ తాగుదాం, టిఫిన్ చేద్దాం, వెళ్ళిపో అన్న. అప్పుడు 3 రూపాయల రిక్షాలమ్మా, ఆటోలు లేవు, తక్కువ. అతన్ని పంపించిన. బాగా ఆలోచించిన ఇంటికి పోయి. ఇవాళ వాడు 10 లక్షలు కొనికిచ్చిండు, రేపు 20 లక్షలు ఇంకో కొనికి ఇవ్వచ్చు. అవును, మళ్ళా ప్లాన్ వేసుకోరుగా. మళ్ళా ఎట్లయినా చస్తా. మరి బాగానే చంపేస్తే అంటే అప్పట్లోనే రౌడీ నువ్వు. పక్కా రౌడీ షీటాను. వరంగల్లో ఇప్పుడు నేను అడుగు పెడితే మంచోళ్లకు కింద దడుస్తుంది పాప. చాలా మంది చెప్తున్నారు కదా, లేదు మానసిక స్థితి బాలేక అట్లా మాట్లాడుతున్నారు. మరి అది వేస్ట్. ఇప్పుడు మీ ముందు ఎట్లా మాట్లాడుతున్నా, కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, ఏనుగు పోతూనే ఉంటదమ్మా. నా కెపాసిటీ ఏనుగుది, ఎవరిని పట్టించుకోను. మరి ఏమైంది తర్వాత? మీ బామ్మర్దులు ఏం చేసి? అయితే ఓ కమ్మరాయన దగ్గర పోయి ఒక గొడ్డలు చేయమన్నా. పెద్ద మంచి దగ్గరికి ఎంత ఇవ్వాలంటే 400 అడిగిండు. 500 ఇస్తా. 2 లక్షల సెటిల్మెంట్ 400లో ఖతం చేసినావు. 500 ఇస్తా. 2 కిలోల గొడ్డలు ఉండాలి, దానికి కట్టె కామద్దు, ఇనుప రాడు కావాలి, పెడితే తలగాలి, తీస్తే రావాలి. ఇంకో 100 బాబాయ్ అన్నాడు, 1000 ఇస్తా. అప్పట్లో 1000 రూపాయలకి టూ మచ్ వాల్యూ. ఇచ్చేసిన క్యాష్. రోజు పోయి ఒక బీర్ తాగిచ్చేది. బీర్ అప్పుడు 28 రూపాయలు. 28 రూపాయలు బీర్ రోజు. మంచిగా చేసి ఇచ్చిండు. ఎప్పటికి ఇది ఉంటది. ఇంట్లో గొడ్డలు కట్టినా, కామ తీసి ఇంట్లో పెట్టినా. మళ్ళా నీకేం కాలే? కుచ్చుకోలే? కుచ్చుకోదు. పైంట్లను పెట్టినా. ఇంటికి పోయి వండుకున్నా. శ్రీదేవి టాకీస్ 2 టికెట్లు తీసుకున్నా. శ్రీదేవి టాకీస్ అప్పట్లో ఫస్ట్. ఇక్కడ థియేటరు ఒక 20 గజాలకు వాడి ఇల్లు. వాడు 8 గంటలకు వస్తాడు ఇంటికి తాగి. అప్పుడు యమాబండ్లు. నీకు ఏ టైం? నువ్వు కూడా ప్లానింగ్ వేసుకుని ఉన్నావు. ఫిక్స్ ప్లాన్. ఒక సాగర్ అబ్బాయిని పిలిచిన, 20 రూపాయలు ఇచ్చిన. అప్పుడు 20 రూపాయలు అంటే 200తో సమానం. అరే యూసుఫ్ గారు ఇంటికి, వాని పేరు యూసుఫ్, ఇంటికి రాగానే నేను తిడతాను. వాడు ఉరికేస్తాడు తాగిన మత్తులో. వాడు పిల్లవాడు పోయి చెప్పంగానే ట్రాన్స్ఫారం కాడికి పోయి కరెంట్ ఆఫ్ చేసిన. గొడ్డలు తీసి తిప్పి పట్టుకున్నా ఇట్లా టర్నింగ్ లో. వాడు అచ్చుడితోటి వేసినా పడ్డా. 6 దెబ్బలు కొడితే కింద పడ్డాడు. ఇప్పుడు మంగళ కత్తికి బ్లేడ్ పెడుతున్నారు. అప్పుడు డైరెక్ట్ గా వచ్చేది. ఛాతీ మీద కాలు పెట్టి సైడ్ బ్యాగ్ లో పాకెట్లోకి వెళ్ళి మంగళ కత్తి తీసి ఎవరికి వచ్చినట్టు కోసిన. పోలీసు వాళ్ళు ఎవరు పట్టుకోపోలే? మరి చెప్పేది నువ్వు. వాడిని ఎందుకు వచ్చిన ఎరికేనా? వాడు నా పేరు చెప్తాడు.